6 నెలలకొకసారి రంగులు మార్చే వినాయక విగ్రహం గురించి తెలుసుకుందాం. నాగర్కోయిల్ జిల్లాలోని కేరళపురం గ్రామంలో ఉంది ఈ అద్భుతమైన వినాయక దేవాలయం. ఈ ఆలయాన్ని శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం అంటారు. చూడటానికి చిన్నదిగా ఉండే ఆలయం ఎన్నో అద్భుతాలకు నిలవు. ఈ ఆలయ ఘనత మాత్రం చాలా గొప్పది. అందుకు కారణం ఈ ఆలయంలోని మూల విరాటైన వినాయకుడు 6 నెలలకొకసారి తన రంగు తానే మార్చుకుంటూ అద్భుతం అనిపిస్తాడు. ఈ వినాయకుడు 6 నెలలకొకసారి నలుపు తెలుపు రంగుల్లోకి తన రంగుని మార్చుకుంటారు. అలాగే ఇక్కడ కోనేటి నీరు కూడా రంగు మారుతుందని నమ్ముతారు. ఉత్తరాయణ కాలం అంటే మార్చి నుంచి జూన్ వరకు ఈ వినాయకుడు నల్లని రంగులో ఉంటారు. దక్షిణాయన కాలం అంటే జూలై నుంచి ఫిబ్రవరి వరకు ఇక్కడ స్వామివారు తెల్లని రంగులో ఉంటారు. ఈ విధంగా రంగులు మార్చుకోవడం ఈ వినాయకుని యొక్క మహత్యం అని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం 12వ శతాబ్దం కాలం నాటిదని, ఈ ఆలయానికి 2300 సంవత్సరాల చరిత్ర ఉందని చరిత్రకారుల అంచనా. నిజానికి ఈ ఆలయం శివాలయం. ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉంది. ఆ తర్వాతే వినాయకుని యొక్క ఆలయాన్ని నిర్మించారు. అందుకే ఈ ఆలయాన్ని శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం అని అంటారు. అతిశయ వినాయగర్ ఆలయంలో మరో విచిత్రం కూడా ఉంది. ఈ ఆలయ ఆవరణలో ఒక మంచినీటి బావి ఉంది. నీటికి రంగు లేదు అన్న మాట మనందరికీ తెలిసిందే. కానీ ఇక్కడున్న ఈ బావి వినాయకుడు తన రంగును మార్చుకున్నట్లే ఈ బావిలో నీళ్లు కూడా తమ రంగును మార్చుకుంటాయి. అయితే ఈ మార్పులో చిన్న తేడా ఉంటుంది. వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో ఈ బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి. వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో ఈ బావిలో నీళ్లు నల్లగా ఉంటాయి. ఈ ఆలయంలో ఇంకో అద్భుతం ఏంటంటే, దట్టమైన అడవుల కారణంగా తమిళ, కేరళారణ్య ప్రాంతాలకు ఈ ఋతుభేదం వర్తించదు. కాని ఈ ఆలయంలో ఉన్న మర్రి చెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి ఉత్తరాయణంలో చిగురించడం ప్రారంభిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని మిరాకిల్ వినాయగర్ ఆలయం అని కూడా పిలుస్తారు. గుడి ఆవరణలో ఉన్న మర్రి చెట్టు దక్షిణాయనంలో ఆకులు రాల్చి ఉత్తరాయణంలో చిగురించడం మొదలు పెడుతుందట. ఈ వినాయకునికి ఉదయం సాయంత్రం పూట అభిషేకాలు జరుగుతాయి. గణేష విగ్రహం రంగు మారటానికి కారణం, ఈ విగ్రహం చంద్రకాంత అనే అరుదైన రాయితో తయారు చేయబడింది. ఎవరైనా ఇక్కడ గణపతికి కొబ్బరికాయను లేదా బియ్యం ముడుపు కట్టి చెల్లిస్తే కోరిక నెరవేరుతుంది అనేది భక్తుల విశ్వాసం. ఈ అద్భుతమైన ఆలయం కన్యాకుమారి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న తక్కలై వరకు బస్సులు తిరుగుతాయి. అక్కడ్నుంచి సమీపాన ఉన్న కేరళపురం ఆలయం వరకు రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. 6 నెలలకొకసారి రంగులు మార్చే వినాయక విగ్రహం అద్భుతంగా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.